అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు. మురళీకిషోర్ అబ్బూరి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఇక సినిమాను లెనిన్ అనే టైటిల్తో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ను ఏకధాటిగా 20 రోజుల పాటు చిత్రీకరించనున్నారని, ఇందులోనే సినిమా 50% షూటింగ్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. లోకల్లోనే ఈ సినిమాను రూపొందించనున్నారట. ఈ సినిమా కథ రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటించనుందట. ఈ చిత్రాన్ని దసరా బరిలో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. హీరోగా, నిర్మాతగా, లిరిసిస్ట్గా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా ఇలా అన్ని రకాలుగా సత్తా చాటుకున్నారు విజయ్ ఆంటోనీ. ప్రస్తుతం తన కెరీర్లో ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రం భద్రకాళితో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్కు అద్భుతమైన స్పందన వచ్చింది. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో అరుణ్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా భద్రకాళి సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. ఈ టీజర్లో విజయ్ ఆంటోనీ ఏ పాత్రను పోషిస్తున్నాడో అర్థం కాకుండా ఉంది. ఒకసారి ఫ్యామిలీ మెన్లా, మరోసారి గ్యాంగ్స్టర్లా, ఇంకో సందర్భంలో ఉన్నతాధికారిలా కనిపిస్తున్నారు. ఆసక్తిని రేకెత్తించేలా భద్రకాళి టీజర్ను కట్ చేశారు. విజయ్ ఆంటోనీ ఈ చిత్రంలో ఇదివరకు ఎన్నడూ కనిపించినంత స్టైలిష్గా కనిపిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ సంగీతాన్ని అందిస్తున్నారు. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న జటాధర సినిమాకు సరికొత్త కష్టాలు ఏర్పడినట్లు సినీ సర్కిట్స్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కంటెంట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్, ఎస్కేజీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అయితే వీరి మధ్య సమస్యలు తలెత్తడంతో వారు లీగల్గా ఒకరిపై మరొకరు ఫైట్ చేస్తున్నారట. కంటెంట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ జటాధర చిత్రానికి సంబంధించి 50% హక్కులు తమకిచ్చారని, అయితే ఇప్పుడు ఎస్కేజీ సంస్థ ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా ఈ అగ్రిమెంట్ను ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేస్తున్నారు. అయితే దర్శకుడు వెంకట్ కళ్యాణ్ ఎస్కేజీ సంస్థకు మద్దతు తెలిపారు. అగ్రిమెంట్ ప్రకారం కంటెంట్ ఫిల్మ్ ప్రొడక్షన్ 10 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 50% వాటా ఇవ్వాలని, అయితే వారు ఇప్పటికీ కేవలం 60 లక్షలు మాత్రమే ఇన్వెస్ట్ చేశారని ఆయన తెలిపారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్తో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాను సుకుమార్ పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాడు. రికార్డు కలెక్షన్స్తో ఈ మూవీ అదరగొట్టింది. ఇక తన నెక్స్ట్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు. అట్లీ డైరెక్షన్లో బన్నీ తన నెక్స్ట్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అర్జున్, అట్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాపై రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. తాజాగా ఓ వార్త అభిమానుల్లో ఆందోళన క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వచ్చినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా కోసం అట్లీ ఏకంగా 100 కోట్ల భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడని, దీంతో ఈ నిర్మాణ సంస్థ వెనుకడుగు వేస్తోందనే వార్త చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ సినిమాను ఎవరు ప్రొడ్యూస్ చేస్తారనే అయోమయం నెలకొంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందని తెలియాల్సి ఉంది. విశ్వక్సేన్ నటించిన రీసెంట్ మూవీ లైలా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించగా ఇందులో విశ్వక్ తొలిసారి ఓ లేడీ గెటప్లో నటించాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా తమిళ భాషలోనూ స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం. ఓటీటీలో ఈ చిత్రానికి నెగిటివ్ రెస్పాన్స్ దక్కింది. అయినా కూడా మేకర్స్ ఇప్పుడు తమిళ్ డబ్బింగ్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి ఈ తమిళ్ వెర్షన్కి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించగా అభిమన్యు సింగ్, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాని సాహు గారపాటి ప్రొడ్యూస్ చేశారు.